12 ఏళ్ళయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని సిద్ధం కాలేదు. ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో ఇప్పటికీ ఏపీ జనం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. వెళ్తే వెళ్ళారు, ఇక్కడ ఉన్న వాళ్ళతోనే గెలుస్తా, పైత్యాన్ని ప్రదర్శిస్తా అని చెప్తున్నాడు మన జగనాలు. ఏం డైలాగ్ కొట్టాడో చూడండి. ఈ డైలాగ్ విన్నాక అనలైజ్ చేసుకుందాం. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. జగన్కు లండన్కు ముడిపెట్టినందుకు గతంలో ఒక యూట్యూబర్ను పోలీసులు పట్టుకెళ్ళి దారుణంగా కొట్టారు. ఇప్పుడు జగన్ చెప్పింది విన్నాక ఏపీలో బుర్ర పనిచేసే ఏ పర్సన్ అయినా సరే ఏం ఆలోచిస్తారో మీరే చెప్పండి. ఇక లండన్ గిండన్ ఏమీ అక్కర్లేదు, అంతా అయిపోయింది, భరించడమే అని అనుకుంటే ఏమన్నా తప్పుందా? ఈ మధ్య జగన్ది ఇంకో డైలాగ్ కూడా విన్నా. మా పార్టీలో ఉన్న వాళ్ళంతా రౌడీ షీటర్లంటా అని జగన్ తెగ ఫీల్ అయిపోయాడు. బులుగు పార్టీ అంటే ఏమిటి? అరాచక పార్టీ. దానికి ఏమైనా మదర్ తెరీసా ఆదర్శమా? ఉన్నమాట అంటే ఉడుక్కున్నట్లు మాది రౌడీల పార్టీ అంటారా అని జగన్ చాలా ఆవేశపడ్డారు. రాజకీయ పార్టీని ఒక ఫ్యాక్షనిస్ట్ పార్టీగా మార్చి యావత్ రాష్ట్రాన్ని పులివెందుల పంచాయతీ చేశాడు. ఎక్కడ చూసినా దోపిడీలు, దౌర్జన్యాలు. 2019 నుండి 2024 మధ్య జరిగిన అరాచకాల మీద కొన్ని వేల మంది అమరావతిలోని టీడీపీ ఆఫీస్కు వచ్చి అర్జీలు పెట్టుకున్నారు. చంద్రబాబు వాటిని పక్కన పడేశాడు అనుకోండి. రీసెంట్గా అశోక్ గజపతిరాజు వాపోయాడు. నా స్థలం కొట్టేసి వైసీపీ ఆఫీస్ కట్టేశారని మీడియాతో చెప్పారు. అంతటి వ్యక్తి కంప్లైంట్ను గాలికి వదిలేసిన టీడీపీ ప్రభుత్వం ఇక సామాన్య జనం మీద వైసీపీ వాళ్ళు చేసిన దౌర్జన్యాల గురించి ఏం పట్టించుకుంటుంది? చిన్నబాబు, సానా సతీషు, కిలారి రాజేషులతో ఊపిరాడనంత బిజీగా ఉన్నారు. మేము ఎంత బిజీగా ఉన్నా ఏం చేసినా సరే జగన్ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, మాకేం భయం లేదనే ధీమా చంద్రబాబులో, లోకేష్లో స్పష్టంగా కనిపిస్తోంది. మావిగన్ను, మావిడాకులు, ఎండమావులు అని గాలిమాటలు మాట్లాడే నాయకుడు ఉండడం ఎవరికైనా అదృష్టమే కదా మరి. పైగా 2019 నుంచి 2024 మధ్య చేసిన అరాచకాల కంటే రెట్టింపు అరాచకాలు చేస్తాం, హిట్లర్ అనే వాడిని మించిపోతామనే లెవెల్లో డైలాగులు కొడుతుంటే అధికార పార్టీకి ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా ఉంటుంది. ఎంతగా ఆలోచన శక్తి పడిపోతే జగన్ మావిగన్కు, అమరావతికి మధ్య మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది అని చెప్తాడు. అదేదో వైజాగ్ కోసం 3 రాజధానుల కోసం స్టిక్ ఆన్ అయి ఉన్న నమ్ముకున్న జనమైన మావాడు మాట తప్పడు, మడమ తిప్పడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పుకోవాలి? మావాడు మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు, తలకిందులుగా నడుస్తాడు, తైతక్కలాడతాడు. ఇంతటి వర్సటైల్ యాక్టర్ను మీరు ఎలా మిస్ అవుతారు? తప్పకుండా మావాడికి ఓటేయండి అని సాటి జనానికి చెప్తారు కాబోలు. మావిగన్ లాంటి ఐడియాలను సమర్థించడానికి సాక్షి నుండి జీవీడి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు దిగుతారు. గతంలో చూశాం కదా, సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, మనకు కూడా 3 ఉంటే తప్పేంటి అని సాక్షి పేపర్లో రోజు రాశారు. అవి చదివి సాక్షి పాఠక మహాశైలకు మైండ్ రెట్టింపు స్పీడ్తో పనిచేయడం మొదలైంది. మాకు 3 కాదు 30 రాజధానులు కావాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. వావ్, ఏమైనా ఆంధ్రప్రదేశ్ జనానికి అదృష్టం ఫెవికాల్లా పట్టింది. అద్భుతమైన నాయకులు దొరికారు. తెలుగు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే బదులు కావలసినంత వెనకేసుకోవడం, పై వాళ్లను ప్రసన్నం చేసుకోవడం, జనం చెవిలో పూలు పెట్టడం అనే రీతిగా నాయకుల తీరుంది. ఏపీలో 3 పార్టీలు బీజేపీ చంకలో ఉన్నాయి. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, నితీష్ కుమార్ లాంటి వాళ్ళ పరిస్థితి చూశాక మోదీ గుడ్ లుక్స్లో ఎలా ఉండాలనే దాని మీద 3 పార్టీలకు చెందిన 4 నాయకులు రేయంబవళ్ళు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఆహా మోదీ, ఓహో మోదీ అని కీర్తనలు ఆలపిస్తున్నారు. ఈ 4 నాయకులు ఎన్ని కీర్తనలు ఆలపించినా మోదీ, అమిత్ షాలు టైం వచ్చినప్పుడు చేయాల్సింది చేస్తారు. నమ్ముకోవాల్సింది జనాన్ని. తెలుగు ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం, తెలుగు భాష కోసం నిలబడాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ కోసం నిలబడితే చరిత్ర పుటల్లో రెడ్ మార్క్ పడుతుంది.